ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. పునరుత్థాన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి సర్వోన్నతుని మనోహర ఉపవాస పండుగలలో ఈ రెండో దినం మూడో ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారో అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయనుగాక. హల్లెలూయా. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 13వ వచనం ధ్యానించుకుందాం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, అంతము వరకు సహించాలి. అంతము వరకు సహించిన వాడు మాత్రమే రక్షించబడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంతం వరకు సహించబడాలి. దేంట్లో సహించబడాలి? అన్ని విషయాల్లో కూడా అంతం వరకు సహించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ మనం చూద్దాం, విశ్వాసం గురించి చూద్దాం. లూకా శుభవార్త 7వ అధ్యాయం 3వ వచనంలో ఒక శతాధిపతి కనిపిస్తాడు మనకి. శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచబడాలని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపాను. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఒక శతాధిపతి ఉన్నాడు. ఈ శతాధిపతి తన దగ్గర పనిచేసే ఒక దాసుడికి వ్యాధి కలిగింది. తన దాసుడికి వ్యాధి కలిగింది. అయితే అతను యేసు ప్రభు గురించి విన్నాడు. యేసయ్యను గురించి, యేసుక్రీస్తుని గురించి వినిన తర్వాత ఈయన వస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. కాబట్టి అతను స్వస్థపరచబడతాడు. కాబట్టి ఎలా అయినా మీరు ఆయన ఒప్పించి, ఇదిగో నా దగ్గర తీసుకుని రండి, ఆయన ఒప్పిస్తే ఆయన కార్యం చేస్తాడు, స్వస్థపరుస్తాడు, నా దాసుడు స్వస్థత పొందుతాడు అని చెప్పి యూదుల పెద్దలతో మాట్లాడాడు. ఎట్లయినా మీరు నా గురించి కొంచెం చెప్పండి అయ్యా, ఆయనకి నా దగ్గర ఉన్న దాసుడు స్వస్థపరచబడాలి, అతని కోసం కొంచెం ఆయన ప్రార్థన చేయమని చెప్పండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడుతూ, ఇదిగో మీరు పలానా ఆయన ఇలా మీకోసం ఎదురు చూస్తున్నాడు, అతని దాసుడు స్వస్థపరచబడాలి, అది మీరు ఆయన కోసం చేయాలి, ఆయన కోసం మీరు చేయాలి. ఎందుకంటే ఆయన మనకు మేలుకరమైన చేశాడు, మనకు ఉపయోగకరమైన చేశాడు. సమాజ మందిరాన్ని తన సొంతంగా తన డబ్బులతో ఆయనే కట్టించాడు. ఆయన అన్ని కూడా మనమంటే మనకు అన్ని మేలుకరంగా చేసేవాడే. కాబట్టి మీరు ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి రావాలి అని చెప్పి వారు పట్టుబట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా, మనం చూసినట్లయితే ఆ అధికారులు, ఆ గ్రామ పెద్దలు, ఆ ప్రాంతంలో ఉన్న పెద్దలు ఏం చేశారంటే, యూదులు ఏం చేశారంటే ఈ శతాధిపతి యొక్క మాటను తీసుకొని శతాధిపతి కోసం యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు వారి దగ్గర వచ్చి, అయ్యా మా రక్షకుడా, మీ ఏదో ఒక విధంగా ఇదిగో శతాధిపతి ఉన్నాడు, అతని దగ్గర ఒకడు తన దాసుడు ఒకడు రోగగ్రస్తుడై ఉన్నాడు, అతన్ని నువ్వు స్వస్థపరచాలి. అతడు నీ గురించి మమ్మల్ని పంపించాడు, నీ దగ్గరికి వెళ్ళి నీతో చెప్పమని పంపించాడు. అంతేకాదు, నీవు అతను మేలు చేయడానికి యోగ్యుడు, నీవు అతనికి మేలు చేయడానికి యోగ్యుడు. ఎందుకంటే అతడు మనమంటే యూదులు, మనమంటే అతడు చాలా సహాయము చేయవాడు, మనమంటే చాలా మాదిరిగా చూసేవాడు, ఇష్టడుగా చూసేవాడు. మన కోసమని తన సొంత డబ్బులతో సమాజ మందిరాన్ని కూడా అతను కట్టించాడు అని చెప్తే యేసు ప్రభువారు సరే
వెళ్దామని నిర్ణయించుకున్నాడు ఆయన కూడా. ఆయన కూడా వెళ్దామని చెప్పి ఆ శతాధిపతి పంపించిన వారితో పాటు నడుచుకుంటూ ఆ శతాధిపతి ఇంటికి వెళ్తున్నాడు. ఇంటి దగ్గరికి వెళ్ళేప్పటికి ఆ శతాధిపతి చూసి ఏం చేశాడంటే తన స్నేహితులను పంపించాడు. ముందుగా ఎవరిని పంపించాడండి? ప్రభువుని ఆహ్వానించడానికి, ప్రభువుని చేర్చుకోవడానికి ముందు ఎవరిని పంపించాడు? తన ఊరు పెద్దలను పంపించాడు. యూదుల పెద్దలను పంపించాడు. రెండోది తన యేసు ప్రభు వారు వస్తుంటే తన స్నేహితులను పంపించాడు. తన స్నేహితులను పంపించి అంటాడు కదా, ఇగో అయ్యా, నీవు నా ఇంట్లోకి రావడానికి మేము యోగ్యుడని కాదు. నీవు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను యోగ్యుడని కాదు. నీవు మాట మాత్రము సెలవిస్తే చాలు. నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసు స్వస్థపరచబడతాడు అని ఆ శతాధిపతి మీతో చెప్పమన్నాడు అని చెప్పి తన శతాధిపతి స్నేహితులు వచ్చి యేసు ప్రభు వారి ఇంట్లోకి రాకముందే చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈయన అంటారు కదా, అయ్యా అందుకు నేను పాత్రుడిని కాదయ్యా, అందుకు నేను యోగ్యుడు కాదయ్యా, నీవు నా ఇంట్లోకి రావడానికి, నీవు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను యోగ్యుడను కాదు. నేను ఒక అధికారిని, ఒక అధికారం కలిగిన వారి దగ్గర ఉన్నవాడు. నా దగ్గర కొంతమంది ఉన్నారు, వాడిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. దేవునికి మహిమ కలుగును కాదు. పొమ్మంటే ఒకడు పోరా అంటే పోతాడు, ఒకడు రారంటే వస్తాడు. అంత అధికారం నాలో ఉంది. కానీ అయ్యా, మీరు అలా రావడానికి వీలు లేదు, మీరు అలా రావడానికి వీల్లేదు. నీ ఒక్క మాట మాత్రం సెలవిస్తే చాలు, ఒక్క మాట సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏంటండి? ఒక్క మాట సెలవిస్తే చాలు. అయ్యా, నువ్వు ఒక్క మాట పలుకు, నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను అర్హుడిని కాదు, నా ఇల్లు యోగ్యమైంది కాదు, నీవు అడిగి పెట్టేంత యోగ్యమైంది కాదు, నేను అంత పరిశుద్ధిని కాదు, నా ఇల్లు అంత పవిత్రమైంది కాదు, కానీ నీ ఒక్క మాట పలికితే చాలయ్యా, ఒక్క మాట పలికితే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, చూడండి, ఆతుడు ఎంతటి ప్రేమ కలిగిన వాడో చూడండి. ఎవరు ఎడలా? తన దగ్గర పని చేసే దాసులు ఎడల, తన దగ్గర పనిచేసే ఓ పనివాడు, నమ్మకమైన వాడు, వాడికి రోగం వచ్చింది, వాడు ఒంట్లో బాగాలేదు, వాడు పడి ఉన్నాడు. పోనీ ఆ పడి ఉన్నోడిని ఎక్కడ దూరంగా పంపించేలా, ఎక్కడ పెట్టుకున్నాడు? తన ఇంటి దగ్గరే పెట్టుకున్నాడు. అందుకే తన ఇంటికి రమ్మన్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుడును కాదయ్యా, నేను అర్హుడును కాదయ్యా, అంత యథార్థ, అంత పరిశుద్ధత నాలో లేదయ్యా. నీవు అక్కడి నుంచే ఒక్క మాట పలికితే చాలు, ఒక్క మాట పలికితే చాలు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. మరి దేవుడు ఏమన్నాడు? యేసు ఆ మాటను విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానన్న. హల్లెలూయా. ఇతడు ఇశ్రాయేలుడు కాదు, ఇతడు యూదుడు కాదు, ఇతడు అన్యుడు. అన్యుడై ఉండి కూడా వీళ్ళ కోసం, యూదుల కోసం సమాజ మందిరాన్ని కట్టించిన వాడిగా ఉన్నాడు. వీళ్ళకి అన్ని కూడా సమకూర్చిన వాడిగా ఉన్నాడు. రెండోది, యేసు గురించి విని ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. యేసు గురించి విని ఆయన యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఎంతటి విశ్వాసం అంటే, ముందుగా యూదుల పెద్దలను పంపించాడు. అయ్యా, మా కోసం మీరు ఆయన్ని బ్రతిమాలండి అని చెప్పి పంపించాడు. రెండోది, యేసు ప్రభు వారు సరే వాళ్ళ మాట విని, సరే సమాజానికి మేలు చేసిన వాడు కాబట్టి, సమాజానికి ఉపకారం చేసిన వాడు కాబట్టి, సరే ఇతన్ని ఏదో స్వస్థపరుద్దామని ఆయన కనికరపడి ఆయన ఇంటికి వెళ్ళుచుండగా, ఇంటికి వెళ్ళక ముందే తన స్నేహితులను పంపించేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. నేనంతటి యోగ్యుడని కాదు, నా ఇల్లు అంత పరిశుద్ధమైంది కాదు, అయ్యా మీరు అడిగి పెట్టేంత పరిశుద్ధత నాలో లేదు. దేవునికి మహిమ కలుగునుగా. ఏం చేస్తున్నాడు?
తను తాను ఏం చేసుకుంటున్నాడు? ఒక అధికారి అండి, శతాధిపతి, కొంత సైన్యానికి అధికారి. దేవునికి మహిమ కలుగును. తను తాను శుద్ధీకరించుకున్నాడు. ఇంకా ప్రభువు రావాలంటే నాలో ఇంకా లోపాలు ఉన్నాయి. ప్రభువుని చేర్చుకోవాలంటే నా ఇంట్లో ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి. అంత పరిశుద్ధత నాలో లేదు. నేను శుద్ధీకరించబడాలి. నేను పరిశుద్ధపరచబడాలి. అయ్యా, ఒక్క మాట నువ్వు అక్కడ నుండే సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఒక్క మాట నువ్వు సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా ప్రియులారా, ఒక్క మాట పలిగితేనే దాని దాసుడు స్వస్థపరచబడతాడని అంతటి విశ్వాసం కలిగి ఉన్నాడు. ఎంతటి విశ్వాసం అండి! దేవుడు ఒక్క ఇంటికి, అసలు చూడండి, యేసు ప్రభువే ఇంటికి వస్తున్నాడు. యేసు ప్రభువే ఇంటికి వస్తున్నాడు. ఎందుకని? కార్యము చేయడానికి ఇంటికి వస్తున్నాడు. కానీ మార్గ మధ్యంలోనే అడ్డగించి చెప్తున్నాడు, అయ్యా, నీవు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను పాత్రుడను కాదు, యోగ్యుడను కాదయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తాను ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. తాను దేవునికి ఎంతగా లొంగిపోతున్నాడో చూడండి. తనకున్నదాన్ని, అదే మనమైతే అయ్యగారు రాడా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయడా? ఏంటి చేయడు? కానికి ఇట్లేదా? ఊరిని పంపిస్తున్నామా? దేవునికి మహిమ కలుగును కాదు. మీ ఇంటికి వెళ్ళే వాళ్ళకి ఎలా ఉంటారు వాళ్ళు? అయ్యగారు వస్తా అన్నాడు, సరే అమ్మ మీ ఇంటికి వస్తా, సరే అయ్యా మాకు ప్రార్థన చేయమన్నా, సరే వస్తాను. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారు? వెళ్ళే పల్లికి ఎదురు చూడాలా? వస్తే వస్తాలే, ఏంటి వచ్చాడా, రానే కూర్చొని కూర్చోయండి అమ్మా, లేదా అక్కడ కూర్చోమ్మా, సోఫాలో కూర్చున్నా. అప్పుడు తాయితీగా అవి వచ్చి అక్కడ కూర్చుంటే పని కూడా కదా, అప్పుడు బయటకు వస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే, ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. వచ్చాడా, రాని వచ్చాడా, పని చేసాడా, ఊరినే చేస్తాడేంటి, ఏదో కాని బట్టి వెళ్ళిపోతాడు, వచ్చి ప్రార్థన చేసి వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. కార్యం జరిగిపోవాలి. కార్యం జరగకపోతే మళ్ళీ అది ఒప్పుకోవడం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కార్యం జరగకపోయినా అది తంటనే. దేవునికి మహిమ కలుగునుగా. నిజ ప్రియులారా, ఒక్క దేవుడు కానీ దైవజనుడు వస్తున్నాడంటే ముందుగా నువ్వు సిద్ధపరచు. దేవుడు ఎందుకు చూపించాడు? శతాధిపతిని ఎందుకు పెట్టాడు? కొర్నేలుని ఎందుకు పెట్టాడు? కొర్నేలు దైవజనుడు వస్తున్నాడని చెప్పి తన సమస్తాన్ని సమకూర్చుని సిద్ధపడిపోయి ఎదురు చూస్తూ నుంచోలేదా? వీళ్ళందరి ముందు ఎందుకు పెట్టాడు? అలా ఉంటే నీ ఇంటికి వచ్చిన తర్వాత దైవజనుడు నీ వచ్చి రాగానే మనసు కలిగి ఉంటాడు కాబట్టి అప్పుడు దేవుడు దైవజనుడు పలికిన మాట దేవుడు వెంటనే కార్యం చేస్తాడు. నీ ఇంటికి రావటానికే మనసు లేకుండా, నీ ఇంట్లో అడిగి పెట్టడానికే మనసు లేకుండా ఉంటాయి. నువ్వు చేసే అసలు నీ చూసి ఆ మనసులోంచి ఏమైనా పలకాలడా మాట? మనపూర్వకంగా ఏదైనా పలికి వస్తాడా? దేవుడికి మహిమ కలుగును కాదు. నిన్ను పోగొట్టుకోలేక, నిన్ను ఇది చేసుకోలేక ఏదో రెండు మాటలు చెప్పేసి ఎప్పుడు వెళ్ళిపోదాం రా బాబు అని బయటకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. వచ్చాడు, ఏం జరిగింది మాకు? ఏం వచ్చింది మాకు? ప్రార్థన చేసి వెళ్ళాడు, అట్టాగే ఉంది. మా స్థితి మారల, మా పరిస్థితి మారల. ఎట్ట మారద్ది? నా సమస్య పోవాలి, ఎట్ట పోద్ది? దేవునికి మహిమ కలుగును కాదు. ఆలోచించాలి ప్రియులారా, అవన్నీ కూడా ఆలోచించాలి. ఒక దైవజనుడు వస్తున్నాడు అంటే దేవుని ప్రతినిధిగా వస్తున్నాడు. ఏదో నీ తోటలో నీ ఇంట్లో పనివాడుగా రాట్లా, దేవుని ప్రతినిధిగా వస్తున్నాడు. దాడు మొదలుకొని బయలుపో వరకు అతను వస్తున్నాడు అంటే గరగరగర వణికిపోయేవారు ప్రతి పట్టణం, ప్రతి గ్రామం కూడా. అయ్యా, నువ్వు సమాధానంతోనే వస్తున్నావా? నువ్వు సమాధానంతోనే వస్తున్నావా అని సమయాల ముందు సాగిలిపడేవాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు వచ్చాడు? ఊరిని వచ్చాడు కాదు, ఆయన అడిగి పెడుతున్నాడు అంటే అక్కడ ఏదైనా ఉంటే ఏమైనా గద్దించడానికి, ఏమైనా హెచ్చరించడానికి, ఎవరి జీవితంలో కార్యం చేయడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాంటి దైవజనుడు ప్రతినిధులు ఉన్నారు, రోషము కలిగిన వారు. దేవునికి మహిమ కలుగునుగా. నీవు నీ ఇల్లు సిద్ధపరచుకొని, నీవు నీ నీ కుటుంబము చక్కపరుచుకొని సిద్ధంగా ఉంటే అప్పుడు మనస్ఫూర్తిగా దైవజనుడు వచ్చి రెండు మాటలు ప్రార్థించి, ప్రభువా నీ పాదాలు పట్టుకుంటున్నాను, ఒకసారి వీళ్ళని జ్ఞాపనించయ్యా, ఒకసారి వీళ్ళని జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్తే విని వెంటనే కార్యం అక్కడ జరుగుతుంది. దైవజనుడి మనసులో నువ్వు లేకుండా, దైవజనుడికి నువ్వు ఇదిగా ఉండి, దైవజనుడు ఎదురుగుండా ఎదురాడుతూ దైవజనుడు పోరాడుతూ ఉంటే నీ కుటుంబంలో కార్యం అట్లా జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును కాదు. చూడండి పిల్లారా, మనం చూసినట్లయితే శతాధిపతి చెప్తున్నాడు, అయ్యా
నీవు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుడని కాదు, నేను అర్హుడని కాదు. అయ్యా నీవు అక్కడే ఉండి మాట మాత్రము సెలవిస్తే చాలు. ఏం సెలవిస్తే చాలండి? మాట మాత్రము పలికితే చాలు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక్క మాట పలుకయ్యా, నా దాసుడు స్వస్థపరచబడతాడు. నీ ఒక్క మాట పలికితే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఒక అధికారి ఉన్నాడు. అతని దగ్గర కొంతమంది పని చేస్తున్నారు. అధికారి అంటే అతను ఆ కాలంలో గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక సైన్యాధిపతి. అతని దగ్గర కొంతమంది సైన్యం ఉన్నారు. వారందరూ కూడా చూస్తుండగానే అంతమంది ఉన్నారు. ఇంకా ఆ గ్రామంలో పెద్దలందరూ అతని మాట వింటున్నట్టు, అధికారి కాబట్టి మరి ఆ ప్రాంతంలో ఉన్నారు. ఇంకోటి, యేసు ప్రభు చుట్టూ కూడా చాలా మంది ఉన్నారు. జన సమూహం చాలా మంది ఉన్నారు యేసు ప్రభుతో పాటు. ఆ ప్రాంతానికి యేసు ప్రభు వస్తున్నారని చాలా మంది ఆయన వెంబడించుకుంటూ వచ్చారు. అక్కడ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి ముందు కూడా తగ్గించుకొని, అయ్యా నీవు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుడను కాదు, నువ్వు అక్కడే నుంచి ఒక్క మాట సెలవు, నా దాసుడు బ్రతుకుతాడు. తన కుటుంబం వారి కోసం మాట్లాడుతున్నాడా? తన భార్య బిడ్డల కోసం అడుగుతున్నాడా? ఎవరి కోసం అడుగుతున్నాడు? తన దగ్గర పని చేసే వాడి కోసమే అంతగా తగ్గించుకున్నాడు అంటే ఆ శతాధిపతి అంతటి వాడై ఉంటాడు. అందుకే నా ప్రభు చేత అతడు మెప్పు పొందాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలులోనే ఇంత విశ్వాసిని నేను కనుగొలేకపోయానే అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజమే, ఆ శతాధిపతి ఎంత ధన్యుడు, ఎంతగా తగ్గించుకుని నా ప్రభు ద్వారా అంత మా వాకి పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా, మనము చూడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అంత సర్వ సమాజం, అంత జన సమూహం ఉంటే వారి వైపు తిరిగే ప్రభు చెప్తున్నాడు, ఇలాంటి విశ్వాసం నేను చూడలే. ఇశ్రాయేల్లో కూడా ఎంతటి విశ్వాసి నేను కనుగొనలేదు, ఎంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు అని చెప్పి గొప్ప విశ్వాసం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతము వరకు సహించేవాడే రక్షించబడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంతవరకు సహించేవాడే రక్షించబడతాడు. ఆయన కోసం మనుషులను పంపించాడు, ఎదురు చూశాడు. ఎదురుగా ఆయన వస్తుంటే తన స్నేహితులను పంపించాడు, తాను ఎదుర్కోవడానికి భయపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన తెగించి మాట్లాడాడు. కార్యం అక్కడ జరిగింది. ఆయన అక్కడ ఎప్పుడైతే మాట ఇచ్చాడో, ఇక్కడ చూస్తే స్వస్థపరచబడి తన దాసుడు అదే క్షణంలో స్వస్థపరచబడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం పొందుకున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొదటి దశలోనికే పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు ఈయన విశ్వాసంలో ఏమైనా లోపం కనపడిందా? విశ్వాసంలో ఏమైనా లోపం కనపడిందా? శతాధిపతి యొక్క విశ్వాసంలో ఎక్కడైనా లోపం కనపడిందా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు వారే సాక్ష్యం ఇచ్చారు, ఈ ఇశ్రాయేలులోనైనాను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు అని చెప్పి ఆయన సాక్ష్యం ఇచ్చారు. మరి విశ్వాసంలో ఎక్కడ లోపం ఉండకూడదు. ఏ విశ్వాసంలో కూడా లోపం ఉండకూడదు. మొదటి దశలోనికి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. చూడండి, మీ ముఖము చూసి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబవళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచున్న మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుతున్న యావత్తు విషయమై ఆనందము నిమిత్తము దేవునికి తగినట్లుగా కృతజ్ఞతాస్తుతులు మేము ఎలా చెల్లిస్తున్నామని చెప్తున్నాడా? చెల్లింపగలమని చెప్తున్నాడా? దేవునికి మహిమ కలుగునుగాక. మిమ్మల్ని బట్టి మేము ఆనందిస్తూ దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు మేము ఎలాగూ చెల్లిస్తాము అంటున్నాడు. చెల్లిస్తాము,
అయ్యా మిమ్మల్ని బట్టి దేవుని సన్నిధిలో నిత్యము కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాము అన్నాడా? ఎలాగూ చెల్లిస్తాము అన్నాడా? ఎలాగూ చెల్లింపగలం. సమయానికి మందిరానికి వస్తున్నావు, సమయానికి మందిరంలో ఉంటున్నావు, ఆరాధన జరుగుతున్న మందిరంలో ఉంటున్నావు, ఎక్కడికి దాటిపోట్లా, ఎక్కడికి వెళ్ళట్లా, మందిరంలోనే గడుపుతున్నావు. మరి నీ గురించి మేము కృతజ్ఞత స్థుతులు, అయ్యా ఈ బిడ్డను ఇంత బలపరిచింది మీకు వందనాలు అయ్యా, ఈ బిడ్డను దర్శించింది వందనాలు అయ్యా, ఇంత భక్తి చేస్తుంది, ఇంత వైరు చేస్తుంది, ఒక ప్రతిష్టలు ఉందయ్యా, ఈ బిడ్డను చూడండి, ఈ కుటుంబాన్ని చూడండి, ఈ కుటుంబ బిడ్డను చూడండి, వీళ్ళని ఆశ్రయించండి, వీళ్ళు దీవించండి, వీళ్ళు హెచ్చించండి ప్రభా, వీళ్ళని ఎంతగా వృద్ధిపరిచేందుకు మీకు వేలాది స్థుతులు స్తోత్రాలయ్యా అని నిత్యము సేవకుడు ఏం చేయాలి? ఆ కుటుంబం గురించి, ఆ బిడ్డను గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగునుగా. అయ్యా ఆరాధనలు పెట్టిన బిడ్డ రావట్లేదు, ఆరాధన పెట్టిన ఆ కుటుంబం సరిగ్గా పట్టించుకుంటే సరిగ్గా రావట్లేదు, మందిరానికి రావట్లేదు, అలాగే అలా ఇష్టం చేస్తున్నారు, అలా ఇష్టం ఉంటున్నారు, అన్ని చేసుకుని అన్ని చూస్తున్నారు, కానీ మందిరానికి మాత్రం రావట్లేదు. అయ్యా మీ కార్యాలు అనిపిస్తున్నారు, మీ అద్భుతాలు అనిపిస్తున్నారు, మతకార్యాలు అనిపిస్తున్నారు, కానీ వీళ్ళు మందిరానికి రావట్లేదు అయ్యా, మీరు సరిగ్గా ఉండట్లేదయ్యా, ఆరాధన ఉపవాస కమ్మాలంటే ఉపవాస కమ్మలో పాల్గొనట్లేదయ్యా, లోకంలో ఉన్నవన్నీ వీళ్ళు ఉన్నాయ్యా అని చెప్పి, అయ్యా వీళ్ళని బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను చెప్తావా? అయ్యా వీళ్ళని బట్టి నేను ఎలా చెప్పనయ్యా మీకు కృతజ్ఞత స్థుతులు? మీరు నాకు అప్పగించారు, వీళ్ళని బట్టి నేను ఎలా చెప్పను మీకు కృతజ్ఞత స్థుతులు? శ్రద్ధ లేనివారు, ఆసక్తి లేనివారు, భక్తి లేనివారు, విశ్వాసం లేనివారు ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి అని చెప్పి అంటున్నాడు. ఎవరు? అపోస్తుడైన పౌలయ్య. దేవునికి మహిమ కలుగునుగా. మళ్ళీ ఆ మాట చదవండి. మేము మీ ముఖము చూసి మీ విషయంలో ఉన్న లోపము తీర్చినట్లు అనుగ్రహించమని. మేము మీ ముఖము చూసి మీ విషయంలో ఉన్న లోపము అంటే ఇప్పుడు చూడంగానే నువ్వు దిగ పెట్టుకుని ముఖం పెట్టుకుని వచ్చి, ప్రభా ఏమైంది ప్రభా, ఈ బిడ్డ ఎందుకు ప్రభు పెట్టుంది, అయ్యా ఏమైంది, ఒకవేళ సమస్య, కుటుంబ సమస్య, భార్య భర్తల సమస్య, బిడ్డల సమస్య, లేక ఏమైనా ఆర్థిక సమస్య, లేక ఇంకా సమస్య, ఏ సమస్య ఉందో ప్రభా, అయ్యా బిడ్డ చూడు ఎలా ఉందో, మొక్కం దిగజారేస్తుంది, అయ్యా ఒకసారి కరుణించు ప్రభా, కరుణించు అని చెప్పి ఎలాగూ చెప్పగలం? వీరి ముఖములో ఉన్న లోపములు తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింపవళ్ళు అత్యధికముగా దేవుణ్ణి వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుతున్న యావత్తు ఆనందము నిమిత్తం దేవునికి తగినట్లుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలం. మేము ఎట్లా చెల్లిస్తాం, ఎలా చెప్తాం? అయ్యా ఈ బిడ్డను దర్శించు, ఈ బిడ్డను కుటుంబాన్ని దర్శించు, ఈ బిడ్డను ఆశ్రయించు, ఈ బిడ్డను దీవించు, వీళ్ళ అక్కలు తీర్చు, అవసరాలు తీర్చు, ఈ శోధల నుంచి బాధల నుంచి విడిపించు, ఈ శ్రమల నుంచి విడిపించు, ఈ కష్టాల నుంచి విడిపించు, ఈ కన్నీటి నుంచి విడిపించు అని ఎలా చెప్తూ ప్రభు దగ్గర చెప్తే చాలు ఎవరుకోరా అని చెప్పావు కానీ అండా, అరే అన్న సంధికే రావట్లేదు వాళ్ళు, నువ్వు వారి గురించి మరపెడతావు అండా. సౌలు గురించి సమూయేలు ఏం చేశాడు అంటే నిత్యము ప్రార్థన చేస్తూ ఉండేవాడు సౌలు గురించి. సౌలు రాజును చేసిన కానీ రాజుగా అభిషేకించింది ఎవరు? సమూయేలు అభిషేకించాడు. అక్కడ నుంచి తన సౌలు కోసమే ప్రార్థన చేసేవాడు, ఎందుకంటే తన ప్రజలను సరిగ్గా పరిపాలించడం కోసమని. సౌలు కోసం ప్రతి విషయంలోనూ సౌలు 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 అని నిత్యము సౌలు గురించి ప్రార్థన చేసేవాడు. అలా ప్రార్థన చేస్తుంటే ఒకరోజు అన్నాడు, ఓ సమూయేలు చాలే కాపు, నేను వాడిని విడిచిపెట్టేసా, వాడి కోసం ఎందుకు ప్రార్థన చేస్తావు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఉందా మాట, ఉందా వాక్యంలో? నేను చెప్తున్నానా, నేను విడిచిపెట్టేసే వాడి కోసం నువ్వు ఎంతకాలం మొరపెడతావు, వదిలేయి, నేను ఇంకొకటి సిద్ధపరిచాను, వాడి కోసం ప్రార్థన చేయ అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. ఒక దైవజనుడు ఒక కుటుంబం కోసం, ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నాడు అంటే దానికి తగినట్లుగా వాళ్ళలో క్రియ ఉండాలి, అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు.
దివారాత్రములు ధ్యానం చేసి దివారాత్రులు కన్నీరు విడిచి ఆయన సన్నిధిలో పాదాలు పట్టుకొని ప్రభా 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 ఆ కుటుంబాన్ని చూడు, ప్రభా ఆ కుటుంబాన్ని చూడు అని ఎంత ఏడ్చినా అక్కడ కార్యం జరగలేదంటే వాళ్ళ కోసం నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తావు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అన్యస్తుడు దేవుడేమో కాదు. అలా అని చెప్పి తన దాసుడు నిత్యము వాళ్ళ కోసం కన్నీరు గారుస్తుంటే మొన్న మధ్య ఏసన్న గారు కూడా ఏదో చిన్న క్లిప్ కూడా చూశాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె వచ్చి అయ్యా నా బిడ్డ ఎటో వెళ్ళిపోయాడయ్యా, గొడవపడి ఎటో వెళ్ళిపోయాడయ్యా, నా బిడ్డ ఎటో వెళ్ళిపోయాడయ్యా, నా అల్లుడు కూతురు దగ్గరే ఉంది, ఇంట్లోనే ఉంది, ఇంట్లో ఎల్లరకం పెట్టుకుంది అనుకుంటాను నేనైతే. ఎటో వెళ్ళిపోయాడయ్యా, నా అల్లుడి కోసం ప్రార్థన చేయండి అయ్యా, అది తిరిగి రావాలని ప్రార్థన చేయండి అయ్యా. ఈయన 3 దినాలుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి ప్రతి ఆదివారం కూడా ఆరాధనకి రాలేదంట. అరే ఏమైనా తట్టుకోలే, బిడ్డ అల్లుడు వెళ్ళిపోయాడన్న దిగుల్లో ఏం అసలు ఎలా ఉందో చూద్దామని చెప్పి సోమవారం బయలుదేరి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళి చూసేవాళ్ళకి చక్కగా కోడి కూర వండి పెట్టి అల్లుడికి పెడుతుందంట. దేవునికి మహిమ కలుగును కాదు. ఈయనేమో కోడి కూరను గారెలు వండి పెడుతున్నాడు. ఈయనేమో ఉపవాసం ఉన్నాడు 3 దినాలుగా. ఎవరి కోసం? ఆమె యొక్క అల్లుడి కోసం. ఆమె యొక్క అల్లుడి కోసం 3 దినాలుగా ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి అసలు ఏమైందో చూద్దాం, అసలు ఈ అమ్మ ఏ విషయం తెలియలా, వచ్చాడో లేదో, అసలు దొరికాడో లేదో తెలుసుకుందామని చెప్పి వెళ్ళాడు. వెళ్ళేబడి చక్కగా కోడి కూర వండి నాటుకోడి కూర ఏంటి గారెలు పెట్టి పెడతాం, దగ్గరుండి మరీ తినిపిస్తుందంట అత్త. దేవునికి మహిమ కలుగును గాక. ఏమ్మా మీ అల్లుడు వచ్చాడన్న విషయం ఒకటి చెప్పారు. అయ్యా అయ్యగారు మా అల్లుడు వచ్చేసాడండి. ఆ రోజే వచ్చేసాడు. ఎప్పుడు? ఈమె వచ్చి చెప్పిందే ఆ రోజే వచ్చాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మరి 3 రోజులు ఎవరిని ఉపవాసం పెట్టారు? అయ్యగారిని ఉపవాసం 3 రోజులు ఉపవాసం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజే ఆడు వెళ్ళిపోయినోడు ఆ రోజే వచ్చేసాడు. కానీ 3 రోజులు ఉండి అదే కంటిన్యూగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుడి ఒక పరిస్థితి ఎలా ఉంటది? నాకేంట్లే, మేము కానికేస్తున్నాం, సందేహం తింటున్నాళ్ళే, ఇది ఉంటున్నాళ్ళే, మేము ఇస్తున్నాం కాబట్టి ఏదో ఇస్తున్నాం కాబట్టి వస్తున్నాళ్ళు అనుకుంటావేమో. నీ కోసం కన్నీరు కార్చేవాడు, నీ కోసం దివారాత్రులు దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడు దైవజనుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే. ఆయనకి ఎలా ఉంటుంది ఆ సమయం చూసినప్పుడు? 3 దినాలుగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే 3 దినాలు అయిపోయింది, వచ్చి నీ అల్లుడు వచ్చేసాడే, చెప్పిన రోజే వచ్చేసాడే, మరి ఆ మాట వచ్చి చెప్పవా? ఎంతో మంది కార్యాలు పొందుకుంటారు, అద్భుతం అనుభవిస్తారు, కానీ దైవజనుడు మాత్రం చెప్పరు. ఆయన ఇంకా వాటి కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాడు. సమస్య వస్తే మాత్రం దైవజనుడు గుర్తు వస్తాడు, చెప్తారు, వెళ్ళిపోతారు అంతే. మీకే హ్యాపీగా తింటారు, 3 పూట్ల తిని దున్న పూతలా ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. కానీ 3 రోజులు ఆయన ఎన్ని ఉపవాసాలు ఉంటూ ప్రతి ప్రార్థనలు ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీ కోసం ప్రార్థన చేస్తుంటారు. ఇంకా కొంతమంది అయితే ఇంకా కొంచెం పర్లేదులే అయ్యా, మరి ఆయన మనకి కార్యం జరిగింది కదా, మరి ఒక మాట అయ్యగారు చెప్పవచ్చుగా. చాలా ఎవరికో ఇప్పుడు చెప్పేసి ఉంటే ఆయన మన కోసం ప్రార్థన చేయడం మానేస్తారు, లేదంటే ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఇది కూడా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని రకాలండి, ఎంతమందిని చూస్తున్నామండి. మేలు పొందిన ఎవడో కూడా తిరిగి వచ్చి చెప్పరు. ఆ కార్యం జరగకపోతే మాత్రం ఒకటికి 4 సార్లు వచ్చి పోతూ ఉంటారు. ఈ సమస్య మారలేదు, ఈ సమస్య ఉంది మా ఇంట్లో, కార్యం చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, విశ్వాసములున్న లోపములు, విశ్వాసములున్న లోపాలు 1 కాదు 2 కాదు. విశ్వాసంలో అనేక లోపాలు ఉన్నాయి, అనేక లోపాలు ఉన్నాయి. నువ్వు విశ్వాసము కలిగి నువ్వు నిలబడినప్పుడు ఆ విశ్వాసంలో నీ విశ్వాసంలో ఉన్న లోపాలు ఎలా కనపడతాయి? నీ ముఖ కవలికలను బట్టి దైవజనుడు నువ్వు చెప్పినా చెప్పకపోయినా, అమ్మ ఏమైంది, ఏంటి సమస్య ఏంటి తెలుసుకోగలడు, అడుగుతాడు నిన్ను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ముఖము కలకలగాడుతూ ఆనందంగా సంతోషంగా ఉంటే సంతోషిస్తాడు. నువ్వు బాధపడుతుంటే ఏదో బాధ, తనకే బాధ కలిగినట్టుగా, తన కుటుంబంలో ఏదో బాధ కలిగినట్టుగా, ఏమైపోయిందమ్మా, ఏంటమ్మా రాలేదేమ్మా, ఎందుకమ్మా రావట్లేదు, ఎందుకమ్మా దేవుని దూరం అవుతున్నారు, ఏమ్మా ఏం సమస్య ఏంటమ్మా? ఏముంది అయ్య గారు, వండుకొని తినే వాళ్ళకి మొదలు లేట్ అయింది. దేవునికి
మహిమ కలుగును కాదు. ఈరోజు రాలేకపోయాయి గారు, మా ఇంటి బంధువులు వచ్చారు, లేదా రాలేకపోయాయి గారు, మాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది. దేవునికి మహిమ కలుగును కాదు. దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి? దేవుని కార్యాలు ఎలా జరుగుతాయండి? దేవునికి మహిమ కలుగును కాదు. నీవు శ్రద్ధ కలిగి, భయము కలిగి, భక్తి కలిగి ప్రతి విషయంలోనూ దైవ సన్నిధిలో గడుపుతూ, దైవ సన్నిధిలో ఉంటూ దైవజనుడి దగ్గర ఉండి, అయ్యా నా సమస్య ఇది అంటే విని వెంటనే ఆయన ప్రార్థన చేస్తే విని వెంటనే కార్యం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఇంకా కొంతమంది ఉంటారు, విశ్వాసంలో లోపాలు చెప్తున్నాయి. ఇవన్నీ కూడా కార్యాలు జరగాలి, దశంభాగాలు ఎవరు? కార్యాలు జరగాలి, కానుకలు ఎవరు? దశంభాగం దేవుని యొక్క సొత్తు, దేవుని యొక్క సొత్తు. నువ్వు కంపల్సరీ తీయాల్సిందే. దాంట్లోంచి నీకు వచ్చిన రాబడిలోంచి నువ్వు కంపల్సరీ తీయాలి. కానీ తీరు అసలు దశంభాగం అంటే తెలియదు చాలా మందికి. మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా తెలియదు. దేవునికి మహిమ కలుగును కాదు. ఏదో బలకు వచ్చేయమంటే 100, 50 వేసి, లేదా అంతకులంటే 20 రూపాయలు అనేసి వెళ్ళిపోతారు తప్ప వాళ్ళకి వచ్చే దశంభాగం తీరు. అమ్మో మరి దశంభాగం తీసి కలిసి ఇంత వరిమానం వస్తుంది, ఇంత ఆదాయం వస్తుందా అని మళ్ళీ సేవకుడు ఎక్కడ అనుకుంటాడు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. వాళ్ళ కోసం మొరపెట్టి ప్రార్థన ఎలా చేస్తారండి? ఎలా చేస్తారు ప్రార్థన? ఏ విషయంలో ఎలా ఉంది, ఏ ఎలా ఉన్నారని చెప్పి ఎలా ఉన్నారని చేయాలి ప్రార్థన. అంతగా చేస్తే దేవుడు ఆలకిస్తాడా? తోసివేసే ప్రార్థన అది. దైవజనుడు మోకరించి ప్రార్థన చేస్తే అక్కడ కార్యము జరగాలి. కార్యం జరగట్లేదంటే కారణం ఏంటి? ఒకటి దైవజనులైన లోపం ఉండాలి, లేదా విశ్వాసులైన లోపం ఉండాలి. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. దైవజనుల లోపం లేనప్పుడు విశ్వాసులైన లోపం, విశ్వాసులైన లోపం. ఆ విశ్వాసం ఉన్న లోపాలు ఇవన్నీ ఇక చాలా ఉన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా కూడా అదే జరిగిపోతుంది. ఈ లోపాల గురించి చెప్పాలంటే దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు దేనికి? ఎవరి కోసం? నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు క్షేమంగా ఉండాలని కదా. దేనికోసం? సంఘ క్షేమాభివృద్ధి కోసం కదా. దేనికోసం ఉపవాసాలు పెట్టుకుంటాం? దేనికోసం? సేవకుడేమో పక్కన శరీరాన్ని నల్లగొట్టుకుంటూ ఉపవాసంతో జాగారాలతో మీకోసం చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే 3 పూట్ల తిని 3 పూట్ల ఉండి దేవుడి సన్నిధికి రాకుండా కార్యాలు ఎలా జరుగుతాయి? దానికి బదులు ఏమొస్తుంది? ఆయన ఆశీర్వాదానికి బదులు ఏమొస్తుంది నీ మీదకి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసంలో ఉన్న లోపాలు ఒక్కొక్క లోపం ఎత్తి చూపితే ఒక్కరు కూడా ఉండలేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదిగో మా కోసమే, మమ్మల్ని చూసి మా కోసం మాట్లాడాడు అంటారు. టార్గెట్ అంటారు. ఎవరికి కావాలి టార్గెట్? దేవునికి మహిమ కలుగును గాక. నీవు దేవుని సన్నిధి నుండి ఆశీర్వదించబడాలన్నది ఉద్దేశం. మా ఆకాంక్ష, మా అదైతే అంతే. నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలి. ఎందుకంటే మా దగ్గరికి వచ్చావు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక రోషము కలిగిన సేవకుడి దగ్గర ఉన్నప్పుడు నువ్వు వృద్ధి చెందుతూ ఉండాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి. నీలో లోపం లేనంతకాలం కూడా వృద్ధి చెందుతూ అభివృద్ధి చెందుతూనే ఉంటావు. ఈ రోజున నువ్వు అభివృద్ధి చెందట్లేదు, వృద్ధి చెందట్లేదు అంటే నీలో లోపం పెట్టుకొని నువ్వు సరిగ్గా రాకుండా ఉండి, సరిగ్గా వెనకుండా ఉండి, సరిగ్గా వెళ్ళకుండా ఉండి దేవుడి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఎలా వస్తాయి అనుకుంటా. దేవుడు నువ్వు దీవిస్తాడు, నీదిగో నీ గంప నింపుతాడు, నీ తొట్టె నింపుతాడు అన్నావు అనుకో, ఆమేన్ 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 అనుకో. అదే మీ దశంభాగాలు ఇవ్వాలన్నాడు, అది మొదలు పెట్టాడు. పరిచర్య ఎలా జరుగుద్ది? దేవునికి మహిమ కలుగును కాదు. పరిచర్య ఎలా జరుగుద్ది? అందులోంచి లోపాలండి ఇవన్నీ కూడా. దేంట్లో లోపాలు? విశ్వాసములు ఉన్న లోపాలు తీర్చున్నట్లు అనుగ్రహించుమని రాత్రింపవళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచున్న. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. సరే, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కొద్దాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన
శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమను ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి మహిమ కలుగును కాదు. ఈ ఈ ఈ ఈ విశ్వాసంలో ఉన్న ఈ శ్రమ వేరు. అదేమో ఇప్పుడు మనం చెప్పుకున్నదేమో ముందుగా చెప్పుకున్న విశ్వాసంలో ఉన్నది. ఇంత గొప్ప విశ్వాసము నేను ఎక్కడా చూడలేదు అని దేవుడు చెప్పాడు, సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత ఆ విశ్వాసంలో ఉన్న లోపాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షకు శుద్ధపరచబడినట్లుగా, అంటే ఇప్పుడు దేవుడు పుటం వేసినప్పుడు శుద్ధపరచబడినట్లు ఉండాలి నీ విశ్వాసము. ఇప్పుడు బంగారం ఉంది, మెలకి ముక్కులకి చెవులకి పెట్టుకుంటాం. పెట్టుకో కొన్ని రోజులకి అది తెల్లగుండేది, మెరిసేది ఎలా అయిపోద్ది, నల్లగైపోద్ది. ఇప్పుడు దాన్ని తిరిగి ఏం చేయాలి? కంసలోడికి ఇస్తే ఆడేం చేస్తాడు? మరిపడి ఆగ్ని నిప్పులో పెట్టి దాన్ని పెట్టి తిప్పి దాన్ని ఇది చేసి మళ్ళీ మంట పెట్టి దాని మీద సెగ పెట్టి మళ్ళీ దానిలో ఉన్న మలినము మట్టి ఇవంతా కూడా దాంట్లో పోయిన తర్వాత మళ్ళీ అది ఎప్పుడు ఎలా ఉంటుంది? మళ్ళీ కొత్తదానిలాగా షైనింగ్ వచ్చి ప్రకాశిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగా. ఇప్పుడు వీటి కోసం శ్రమలు వస్తాయి. ఈ శ్రమలు తాలుకొని నిలబడాలి. ఈ శ్రమలో ఎందుకు అగ్ని వంటి శ్రమలు, మహాశ్రమలు ఎందుకు కలుగుతాయి అంటే ప్రతి ఒక్కటి ఎందుకంటే తాను ఇంకా శుద్ధీకరించుకోవడానికి, తాను ఇంకా పరిశుద్ధపరచుకోవడానికి, ఇంకా 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 దేవుని ఎదుట ప్రకాశమానంగా కనపడటానికి, ఆయన కోరుకున్న రూపం నీలోకి రావడానికి వస్తుంటాయి. ఇదొక విశ్వాసం. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమను ఘనతను కలుగుటకు కారణమయ్యే విశ్వాసం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు ఘనత మహిమ కలగడానికి ప్రత్యక్షమయ్యే ఈ విశ్వాసం. శోధించబడిన తర్వాత నేను సువరంగా మార్చబడ్డాను విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. కింద వచ్చిన 2 చదవండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వాసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాసక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారమై ఆనందించాలి. చెప్పసక్యము కానీ మహిమ ఆనందంతో సంతోషంతో ఆనందించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా ఆనందిస్తూ ఉండాలి. నిజమే ప్రియులారా, మనము ఎప్పుడు కూడా దేవుడి ప్రత్యక్షత కోసం ఎదురు చూసి వారుగా ఉన్నాం. ఆ ప్రత్యక్ష కోసం చూసేటప్పుడు వస్తున్నామంటే మనకు మనవుగా ఉండాలంటే, ఆయన ప్రత్యక్షం పొందుకోవాలంటే ఆయన కోరుకున్న విధంగా మనలో క్వాలిటీ ఉంటే తప్ప మనలో వెళ్ళలే. మనం ఆ విధంగా ఎదుర్కోవాలంటే మనం శుద్ధీకరించకపోతే, మనలో మలినము కలిగి ఉంటే, మనలో ప్రకాశమానం లేకపోతే, మనం ఇంకను అగ్నిలో పుటమి వేయబడకపోతే ఆయన వచ్చిన తర్వాత కాల్చిబూడిద చేసేస్తాడు. ఎత్తబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ముందు మనం నిలబడలేం. ఆయన ముందు మనం చాలుకొని నిలబడాలంటే దహించు అగ్నితో ఎవడు సాంగత్యము చేయగలడు? దహించబడుతున్న వాడు తప్ప. నువ్వు మండుతున్న వాడితో నీవు కూడా మండుతూ ఉంటేనే అది అతకబడతావు. నీవు చల్లగా అయిపోతే, మండుతూ ఉన్న దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు కాలిబూడిదైపోతావు. అందుకే చెప్పాడు ఉపమానం యేసు ప్రభువారు ఏమని? కొయ్య కాలు గడ్డి, కొయ్య కాలు గడ్డి, బంగారము వెండి వెలగల రాళ్ళు. వీటి నుంచి ఆయన ఉపమానం చెప్పింది అదే. ఈ కొయ్య కాలు ఈ గడ్డి అగ్నికి కాలిపోతాయి. ఈ బంగారము వెండి వెలగల రాళ్ళు అగ్నికి ప్రకాశమానంగా మార్చబడతాయి. ఆ ఉపమానం అదే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు.
నా సహోదరులారా, మీ విశ్వాసం నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఓర్పు గురించి నేను చెప్తున్నా. మొదటిది విశ్వాసం గురించి చెప్పాను. ఇప్పుడు రెండోది ఓర్పు గురించి నేను చెప్తున్నా. నా నా సహోదరులారా, మీ విశ్వాసము నాకు కలుగు పరీక్ష. ఇప్పుడు విశ్వాసం ఉంది, ఆ విశ్వాసానికి పరీక్ష పెడతాడు దేవుడు. అసలు ఇప్పుడు విశ్వాసం ఎంత ఉంది పరీక్ష పెడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ పరీక్షలో పాస్ అయితేనే మహోన్నతమైన కార్యములు పొందుకుంటా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అబ్రహాంని పరీక్ష పెట్టాడు. అబ్రహాము యొక్క విశ్వాసం ఎంత ఉందో పరీక్ష పెట్టాడు. అబ్రహాము ముందు నుంచి ఎలాగే ఉన్నాడా? ఈ రోజు కొడుకు వచ్చిన తర్వాత అబ్రహాం మారిపోయాడా? ఎప్పుడు కొడుక్కి 20 సంవత్సరాలు ఎదురు చూస్తే కొడుకునిచ్చాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు ఇప్పుడు చెప్పాడు. 25 సంవత్సరాలు ఎదురు చూశాడు కొడుకు కోసం. తర్వాత కొడుకు వచ్చాడు. కొడుకు పుట్టిన 25 సంవత్సరాల తర్వాత అడుగుతాడు, నీ కొడుకు నాకు బలి అన్నాడు. ఇప్పుడు అబ్రహాం ఏం చేయాలి? 25 సంవత్సరాలు, దేవా నీవు చెప్పిన తర్వాత 25 సంవత్సరాలు నేను ఎదురు చూస్తే నా కొడుకు కుమారుని ఇచ్చావే, ఇప్పుడు కుమారుని పెంచుకున్న 25 సంవత్సరాల తర్వాత నాకు బలి ఇవ్వమంటున్నావే, నేను ఎలా ఇవ్వను అంటావా అన్నాడా? దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. మరు మాట మాట్లాడకుండా తీసుకెళ్ళి, ఇదిగో నువ్వు ఇచ్చింది నీకు నేను ఇచ్చేస్తున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. మరి మాట మాట్లాడలేదండి, తీసుకుని వెళ్ళాడు. ఇదిగో నువ్వు ఇచ్చింది, ఇదిగో నీకు ఇచ్చేస్తున్నా, తీసేసుకో ప్రభువా, ఏం చేయమంటారు, కత్తి ఎత్తేసి చేస్తున్నా అని కత్తి ఎత్తేసాడు అంతే. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? అబ్రహమా ఆగు, అదిగో అక్కడ గొర్రె పొల్లి ఉంది, దాన్ని బలివు. దేవునికి మహిమ కలుగును కాదు. ఆ పొట్టేలు బలివు, నీ కుమారుని విడిచిపెట్టాయి. ఆ కుమారుని ఏమి చేయొద్దు. దేవునికి మహిమ కలుగును కాదు. కారణం ఏంటి? పరీక్ష పెట్టాడు. అబ్రాహాంకి ఆశీర్వాదం, వాగ్దానాలు అనుభవించడానికి ఎంతకాలం పరీక్ష పెట్టాడండి? ఊరిని ఇచ్చేసాడు అన్ని అబ్రాహాంకి అన్ని ఆశీర్వాదాలు, వాగ్దానాలు. ఒక వాగ్దానం కానీ ఒక ఆశీర్వాదం కానీ ఉందంటే దాని వెనకాల కండిషన్స్ అప్లై. ఇప్పుడు ఏ వస్తువు కొన్నా దీనికి మీరు ఎలాగ వాడితేనే ఇచ్చేది గ్యారెంటీ గ్యారెంటీ ఇవ్వడం. ఇది కొంటే గ్యారెంటీ ఇవ్వడం, వారంటీ ఇస్తారు. వారంటీ ఇవ్వడానికి కూడా అంటే వారంటీ అంటే ఏం చేస్తాడు? ఏదైనా రిపేర్ వస్తే దాన్ని చేసిస్తాడు. అవి కూడా ఏంటి? మామూలు చిన్నవే, పెద్ద లోపల వాటికి ఇవ్వడం. మామూలు ఒకటి, నువ్వు కింద పడిపోయిందన్నా నీకు వారంటీ రాదు. నువ్వు దాన్ని ఇష్టపడితే అట్లా నువ్వు ఉపయోగించేవన్నా రాదు. నువ్వు జాగ్రత్తగా పట్టుకోవాలి, జాగ్రత్తగా పెట్టాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. అలా చేస్తేనే ఈ కండిషన్స్ అన్నిటికీ నువ్వు ఇదైతేనే దీనికి వారంటీ వస్తుంది. లేకపోతే దీనికి వారంటీ రాదు. నువ్వు కొత్తగా కొనుక్కోవాల్సిందే, మాకు సంబంధం లేదు. దేవునికి మహిమ కలుగును కాదు. సాధారణంగా మన చేతుల్లో మనం రూపించబడిన ఈ వస్తువుకే ఇంతగా మనం చూస్తున్నామంటే మరి ఆయన చేతిలో, ఆయన పోలికలో, ఆయన రూపంలో, ఆయన జీవాయువు నీలో ఉంది, ఆయన ఆత్మ నీలో ఉంచి మరి నిన్ను జీవింపచేసి నిన్ను నిత్యము కాచి కాపాడి ఆయన రెక్కల చాటును భద్రపరుస్తూ ఆయన కన్నుకి ఎదురుగుండానే, కన్నులకు ఎదురుగుండా పెట్టుకునే నిన్ను, అరచేతిలో చెప్పుకునే నిన్ను ఆయన మరి ఇంకెంతగా చూస్తుంటాడు, ఎంతగా పరీక్షిస్తూ ఉంటాడు నిన్ను. ప్రతి క్షణము అనుక్షణం కూడా పరీక్ష. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజప్రియులారా, ప్రతి విషయంలోనూ పరీక్ష. ఆ విశ్వాస విషయంలో పరీక్ష. అగ్నిలో పుటం వేయబడిన పరీక్ష. ప్రతి సమస్యలోనూ పరీక్షే. ప్రతి శ్రమ పరీక్షే. ప్రతి శోధన పరీక్షే. ప్రతి నింద అవమానం పరీక్షే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరు వస్తున్నారు పరీక్షే, ఎవరు వెళ్తున్నారు పరీక్షే. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎటు వెళ్తున్నాడు, లోకులు పెంచే పరీక్ష ఇది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వచ్చాడా అయ్యగారు? వచ్చాడు. ఎవరెవరు వచ్చారు? వచ్చాడా, సరే. ఇప్పుడు మరి ఎవరెవరు వెళ్తారు సన్నిధికి? అక్కడ ఎవరెవరు ఉంటారు? ఎవరైనా వెళ్తున్నారా? ఇక అదే పరీక్ష కొంతమందికి.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ వీళ్ళు మా లోకానుసారిగా ఉన్న వారికి ఇంత పరీక్ష ఉంటే వాళ్ళు అన్ని కూడా ఇంత డిటెక్టివ్ లాగా ఇంత పరీక్ష చేస్తుంటే మరి దేవుడు ఎంత పరీక్ష చేస్తాడు నీలో ఉన్న లోపాల గురించి, నీ విశ్వాసంలో ఉన్న లోపాల గురించి ఆయన ఎంత పరీక్ష చేస్తాడు. విశ్వాసంలో ఉన్న లోపాలను ఆయన ఎలా చూస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజం పిల్లారా, నీ విశ్వాసములో ఉన్న లోపాల గురించి ఆయన ఎంత పరీక్షించాలి. నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చడానికి ఆయన నిన్ను ఎంతగా రూపించాలి, నిన్ను ఎంతగా పరిశీలించాలి. ఒక వాగ్దానం, ఒక ఆశీర్వాదం, ఒక దీవెనో ఏదో దేవుని నుంచి ఒకటి పొందుకోవాలి అంటే దానికి నువ్వు అర్హుడవా కాదా. అమ్మా ఒక 100 రూపాయలు ఇస్తావా, ఇస్తావా, 100 రూపాయలు ఇస్తావా, 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 ఇస్తావు. అయ్యారు 100 రూపాయలు అడిగారు, సర్లే ఇచ్చేస్తావు. అదే ఒక 1000 రూపాయలు అంటే ఇస్తావా, 1000 రూపాయలు అయ్యగారికి 1000 రూపాయలు ఇచ్చి మళ్ళీ మనకు వస్తుందా, ఇస్తాడంటావా, ఈడంటావా. ఎందుకు మన డబ్బులు మన దగ్గర ఉంటే పోవాలా, లేవండి నా దగ్గర. నువ్వే దానికోసం అంతగా ఆలోచిస్తూ ఉంటే, నీ చేతితో నువ్వు ఇచ్చేదానికి అంతగా ఆలోచిస్తుంటే మరి ఆయన ఇచ్చేదానికి ఎంత ఆలోచించాలి ఆయన. దీన్ని నిలబెట్టుకుంటారా లేదా, ఇది వీళ్ళ ముందు ఇది ఉంటుందా లేదా. అబ్రాహాంకి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు అబ్రాహాం గురించి దేవుడు ఎరిగి ఏం చెప్పాడు, నిన్న మొన్న చెప్పినట్టున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి 18వ అధ్యాయం, ఆదికాండం 18:19 ఒక మాట ఉంది. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయునట్లు. అంటే అబ్రాహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలు, వాగ్దానాలు అవన్నీ కూడా తన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు నెరవేర్చడానికి ఆయన నెరవేర్చినట్లు తన తరువాత తన పిల్లలకు తన ఇంటి వారికి నీతి న్యాయములు జరిగించుననే యెహోవా మార్గములు గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఊరికి ఇచ్చేసాడా. దేవునికి మహిమ కలుగును కాదు. ఊరికి ఇవ్వలేదండి అబ్రాహాంకి, ఊరికి ఇచ్చాడు అనుకున్నారా. అన్ని ఆశీర్వాదాలు, అంతటి ఆశీర్వాదం ఎందుకు ఇచ్చాడు. తాను తర్వాత తన బిడ్డలకు తన నీతి న్యాయాలు నేర్పిస్తాడని, దేవుని మార్గాలు బయలుపరుస్తాడని, మీరు ఎలాగే నడుచుకోవాలని ఖచ్చితమైన ఆజ్ఞ ఇస్తాడు అని చెప్పి దేవుడు ముందుగానే అబ్రాహాముని ఎరిగి ఉన్నాడు కాబట్టి అవన్నీ కూడా అబ్రాహాములు నెరవేర్చడానికి ఆయన సిద్ధపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక ఆశీర్వాదం కానీ ఒక వాగ్దానం కానీ పొందుకోవాలి అంటే దాన్ని అనుభవించడానికి మనం ఎక్కువై ఉండాలి. పొందుకునేది వేరు, అనుభవించేది వేరు. కొంతమంది చూస్తే కొంతమంది జీవితాల్లో వాగ్దానాలు నిర్వార్యమైపోతాయి, వ్యర్థమైపోతాయి. వాగ్దాన్ని అనుభవించలేరు. ఆశీర్వాదాలు ఉంటాయి, దాన్ని అనుభవించలేరు. దీవులు ఉంటాయి, దాన్ని అనుభవించలేరు. దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఉంటాయి, తప్పిపోతారు. తప్పిపోయిన అనుభవించలేరు దాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెరోబాము ఉన్నాడు. యెరోబామా రెహబామా? యెరోబాము. ఇశ్రాయేల్ 10 గోత్రాలకు రాజును చేశాడు. 10 గోత్రాలకు రాజును చేసి అతను రాజును చేసిన తర్వాత ఒక మాట అన్నాడు, ఇదిగో నా సేవకుడైన దావీదు వలె నీవు నీతి న్యాయంలో నడుచుకుంటూ నా మార్గాలు గైకొని నా ఆకలి కట్టుకొని నా కట్టలు నా విధులను నువ్వు అనుసరించి నడుచుకుంటే దావీదు చూపిన శాశ్వతమైన కృప నీకు చూపుతాను అన్నాడు. ఎంతటి వాగ్దానం అండి ఇది. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నేటి దినము కూడా ఆయన చూపుతూనే ఉన్నాడు. ఇశ్రాయేలు దేశంలో నేటి ప్రధానిగా ఉన్న ఆ నెతన్యాహు దావీదు యొక్క వారసుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చూడండి ప్రియులారా, అంటే ఎప్పుడు ఇచ్చాడు దావీదు ఎన్ని వేల సంవత్సరాలు? దావీదుకు యేసుప్రభుకి 2000 సంవత్సరాలు తేడా. దావీదుకి యేసుప్రభుకి 2000 సంవత్సరాలు తేడా. ఇప్పుడు దావీదుకి యేసుప్రభు వారికి ఇప్పటికి కాలానికి 2025 సంవత్సరాలు. అంటే మొత్తం 4025 సంవత్సరాలు. 4025 సంవత్సరాల క్రితం దావీదుకి ఇచ్చిన వాగ్దానము నేటి దినము కూడా తన కుటుంబీకులు అనుభవిస్తున్నారు. శాశ్వతమైన కృప దేవుడు చూపుతున్నాడు. మరి అలాంటిది ఒక వాగ్దానం ఇన్ని సంవత్సరాలు అనుభవించాలి. నువ్వు అనుభవించాలి, నీ బిడ్డలు అనుభవించాలి, వారి బిడ్డలు అనుభవించాలి, వారి బిడ్డలు అనుభవించాలి, వారి బిడ్డలు తరాలు అనుభవించాలి. ఒక్క దేవుని మాట అయితే తరతరాలు నిలిచిపోయే మాట అది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
మరి అలాంటి మాట అనుభవించడానికి నిన్ను ఎంచుకున్న దేవుడు నిన్ను ఎలా చూస్తాడు, నిన్ను ఎలా పరిశీలిస్తుంటాడు, నిన్ను ఎలా పరిశోధిస్తుంటాడు? నీ ద్వారా ఆ ఆ మాట నెరవేర్చబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోగ్యంగా ఉండాలి అంటే విశ్వాసము ఎలా ఉండాలి? ఆ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైన శోధనలు, అన్ని శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు, ఇబ్బందులు వస్తాయి. ఇవన్నిటిని తట్టుకొని తాలుకొని నిలబడిన విశ్వాసం ఉంది. అప్పుడు యేసు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు అవి కారణంగా మార్చబడతాయి. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఓర్పు విషయమై, ఓర్పు విషయమై సహోదరులరా, మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టించుచున్నది. ఎరిగి మీరు నానా విధముల శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోవాలి. శోధనలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి అంటే, ఒకడు కష్టం వస్తుందంటే వాడు సరైన మార్గంలో వెళ్తున్నాడని అర్థం. అట్లా అని చెప్పి మనకు మనంగా కష్టపెట్టుకుంటే కాదు, మనకు మనంగా తెచ్చుకున్నది అది కాదు. దేవునికి మహిమ కలుగును కాదు. ఒకడు కష్టపడుతున్నాడు, ఒకడు బాధపడుతున్నాడు, ఒకడు ఇది అవుతున్నాడు అంటే సరైన మార్గంలో, దేవుని మార్గంలో వెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఛాలెంజ్గా చెప్తాను. ఈ సర్వోన్నతుని మనోహర ఉపవాస పండుగల్లో 2వ రోజు నేను ఛాలెంజ్గా చెప్తున్నాను. రాబోయే కాలంలో నా ప్రభు ప్రపంచాన్ని సాధించగలిగిన కృప నాకు ఇచ్చి ఉన్నాడు. అనేక చోట్ల దేశాల్లోనే సర్వోన్నతుని సన్నిధి మినిస్ట్రీస్ స్థాపించబడుతుంది. దేశాల్లోనే, ఒక గ్రామంలోనో, ఒక పట్టణంలోనూ కాదు, ఒక దేశంలోనూ కాదు, దేశాల్లోనే ఉంటుంది. ప్రపంచ నలుదిక్కులో కూడా మందే. దేవునికి మహిమ కలుగును. ఛాలెంజ్గా చెప్పగలను నేను ఈ మాట. నా ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం, నేను దాన్ని పొందుకొని తీరుతా, దాన్ని నేను అనుభవిస్తా. ఛాలెంజ్గా చెప్తా. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఈ పేరు ఇచ్చినప్పుడే అర్థమైపోవాలండి. పేరు చూడంగానే దేవునికి మహిమ కలుగును. సర్వోన్నతుని సన్నిధి. ఈరోజు ఇలా ఆరాధన జరుగుతుందేమో, రాబో కాలంలో చూడాలి మీరు లెక్కింప సఖ్యము కానీ జన సమూహముతో వివిధ దేశాల నుంచి, వివిధ భాషలు మాట్లాడు, వివిధ ప్రాంతాల నుంచి వివిధ మనుషులు వచ్చి, జాతులు వచ్చి నిలబడతారు. ఈ సర్వోన్నతిని మన ఉపవాస పండుగలు గొప్ప ఘనంగా జరగబోతాయి. దేవునికి మహిమ కలుగును కాక. ప్రపంచం నుంచి, నలుదిక్కుల నుంచి రాబోతారు జనం. ఛాలెంజ్గా చెప్తున్నా, దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అది నా విశ్వాసం. ఎందుకంటే నేను మహాదానం పొందుతున్నా. ఎందుకంటే శోధనలు పడినప్పుడు అది మహాదానందమని ఎంచుకుంటున్నా నేను. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఈ కష్టం, ఈ శ్రమ, ఈ బాధ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? నన్ను పరీక్ష పెడుతుంటా. ఇంకా నన్ను పరీక్ష పెడుతూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. నాకు నేనుగా తెచ్చుకున్నవి ఏమీ లేవు దాంట్లో. ఆయన పెట్టే పరీక్షలకి నేను నెగ్గుకుంటూ వస్తున్నా. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. 4వ వచనం, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువు లేని వారునై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగనింపనీయుడు. దేవునికి మహిమ కలుగును కాక. మీ ఓర్పు ఏ విషయంలో కూడా కొదువు లేకుండా ఉండాలి. సంపూర్ణంగా ఉండాలంటే మీరు దాన్ని కొనసాగనివ్వాలి. దేన్ని కొనసాగనివ్వాలి? ఓర్పు పట్టడం, ఓర్చుకునే దాన్ని మనం కొనసాగనివ్వాలి. దేవునికి మహిమ కలుగును కాక. ఆ ఓర్పు తన క్రియ ఏం చేస్తుంటది? ప్రతి శోధన వస్తుంది, ప్రతి బాధ వస్తుంది, ప్రతి కష్టం వస్తుంది, ప్రతి శ్రమ వస్తుంది, అన్ని వస్తున్నాయి. అన్నిట్లో కూడా మనము సంపూర్ణం అయ్యే వరకు కూడా ఓర్పుని మనం ఏం చేయాలి? కొనసాగనివ్వాలి. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, మీ నిమిత్తం కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ చదవమ్మ. మీ నిమిత్తము
ప్రార్థన చేయక మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించగలిగిన వారై ప్రతి సత్కార్యములు సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానము అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా ఒక నిమిషం అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెడుతూ ఆయన తగినట్లుగా నడుచుకోవాలి. ఇప్పుడు చదవబడిన ఇవన్నీ కూడా మీలో ఉన్నాయా? ఏదైనా ఉందా? మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము గలవారుగా ఉండాలి. సంపూర్ణమైన జ్ఞానం అంటే దేవుని గురించి మొత్తం అంతా పూర్తిగా తెలుసుకోవటమే సంపూర్ణం అంటారు. పూర్తిగా ఒక వ్యక్తిని గురించి ఒక మనిషిని గురించి పూర్తిగా మనం అతను పుట్టిన కానించి చచ్చే వరకు కూడా అతను విధానం అంతా తెలుసుకున్నాం అనుకో, అది సంపూర్ణం అంటారు. ఆ విధంగా దేవుని గురించి సంపూర్ణమైన జ్ఞానము ఇంకోటి ఆత్మ సంబంధమైన వివేకము కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన వివేకం ప్రతి వ్యక్తిని వివేచించగలగాలి. దేవునికి మహిమ కలుగును కాదు, ప్రతి దాన్ని వివేచింపగలగాలి. ఆత్మ సంబంధమైన వివేకం ఈ రెండు కలిగి ఉండి ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించుననుదై. దేవుని యొక్క చిత్తం ఏంటి? పూర్ణంగా గ్రహించాలి. నా ఎడల ప్రభువా నీ చిత్తం ఏంటి? నా కుటుంబం ఎడల నీ చిత్తం ఏంటి? నా బిడ్డల ఎడల నీ చిత్తం ఏంటి? ఆయన యొక్క చిత్తం పూర్ణంగా గ్రహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క నిమిషం ఈ చిత్తం గురించి చెప్పేటప్పుడు ఒక మాట చెప్తాను. రిబ్కా ఉంది, ఇస్సాకు భార్య అయిన రిబ్కా. ఈ రిబ్కా ఏం చేసిందంటే ఒక రోజున తట్టుకోలేక కడుపులో ఇద్దరు కొట్టుకుంటున్నారు. తట్టుకోలేక దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ప్రార్థన చేసింది. ప్రభువా ఏంటి నన్ను చంపే ప్రభు, ఎందుకు ప్రభు నేను తట్టుకోలేకపోతున్నాను, ఇది ఏంటంటే దేవుడు అంటాడు కదా, అమ్మా నీ కడుపులో 2 జనాంగములు ఉన్నాయి, 2 జనకములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుంచి ప్రత్యేకంగా వచ్చును. ఒక్క జనపదము కంటే ఒక జనపదము బలంగా ఉంటది. పెద్దవాడు చిన్నవానికి అవసరం అవుతాడు. దేవునికి మహిమ కలుగును కాదు. చూడండి పిల్లారా, ఇప్పుడు ఇలా చెప్పి ఈ మాట చెప్పిన తర్వాత, ఈ మాట విన్న తర్వాత ఇప్పుడు ఏం చేసింది? వదిలేసి ఊరుకోలా. పెద్దవాడు ఆ అరణ్యానికి వెళ్ళాడు వేటాడు తీసుకురావడానికి. తండ్రి చెప్పాడు, నాయనా నేను వేట మాంసం తీసుకొస్తే నువ్వు వేటాడి మాంసం తీసుకొస్తే బాగా వండి పెడితే నేను తినేసి నేను దీవిచ్చేస్తాను అన్నాడు. ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అన్నారు అన్నమాట? ఇస్సాకు అన్నాడు. తన బిడ్డలను దీవిస్తాను, పెద్ద కుమారుని దీవిస్తాను, ఏశావుని అన్నాడు. ఈ ఏశావు ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఎక్కడికి? వేటకి వెళ్ళిపోయాడు. ఇల్లు పట్టుకొని బాణం పట్టుకొని అరణ్యకి వెళ్ళిపోయాడు. నా తండ్రి నన్ను దీవిచ్చేస్తాడు కదా అని చెప్పి. ఆ రావడం లేట్ అయింది. ఈ లోపల ఈ తల్లి ఏం చేసింది? యాకోబుని, రే నువ్వు వెళ్ళి మన మందలోకి వెళ్ళి గొర్రెపిల్లని పట్టరా. ఏమిటి? మేకపిల్ల, గొర్రెపిల్ల కాదు, మేకపిల్ల పట్టరా తొందర పట్టరా అంది. ఏంటమ్మా ఏంటంటే, నీ అన్న నీ అన్న మీ నాన్న దీవిస్తానన్నాడు, ఈ లోపల ఆ దీవులు నువ్వే పొందుకోవాలి, నువ్వు వెళ్ళాను. అమ్మో మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను ఎట్లా దీవులు పొందుకుంటాను? అరే నేను చెప్తాను, వేలు పట్టరా. గవగవ తోలు కట్టేసింది, ఆ తోలు తీసింది, మేక తోలు తీసి తగిలిచ్చేసింది. మంచిగా వంట ఉండేది. వాళ్ళ నాన్నకి ఏదైతే ఇష్టమో అది బాగా తెలుసుగా. ఆడవాళ్ళు తక్కువలేండి, మామూలులా కాదుగా. ఈ గవగవ వండేసి మంచిగా వండేసి పెట్టేసింది. తినేసేసి తడు కళ్ళు కనపట్ల అప్పుడు మన చూపు మందగించి పెద్ద వయసు అయిపోయింది. మన తడు చూశాడు. చూస్తే మాట చూస్తేనేమో యాకోబులా ఉంది, రూపం చూస్తేనేమో ఏసేవులా ఉంది. ఎందుకని? ఒళ్ళంతా ఎంటుకులతో ఉంటాడు ఏసేవు, ఒళ్ళంతా ఎంటుకులు ఉంటాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఏం కప్పుకొని వెళ్ళాడు? మేకతోలు కప్పుకున్నాడు. మేక మాంసమే వండి పెట్టాడు, మేకతోలుగా కప్పుకొని వెళ్ళాడు. ఇప్పుడు తడుగు చూశాడు. సరే ఎవరు నాయన నువ్వు అంటే, నేను నీ పెద్ద కుమారుని ఏసేవు నాన్న, జ్యేష్ఠుడు నేనే అన్నాడు. సరే ఆశీర్వదించేసి దీవిచ్చేసాడు, పంపించేశాడు. దేవునికి మహిమ కలుగుగా. కానీ ఇప్పుడు యాకోబు మోసగాడు, యాకోబు అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు అంటాం కాదు. దేవుడు రెబ్కాకి ఏం చెప్పాడు? పెద్దవాడు దాసుడు.
రిబ్కా అలా వదిలేసి ఉంటే ఇప్పుడు ఎవరు దాసులు అయ్యి ఉండరు? దేవుడి దేవుడి మాట నెరవేరేదా? దేవుడి మాట నెరవేరేదా అక్కడ? నెరవేరేది కాదు. దేవుడు ముందుగా బయలుపరిచాడు కాబట్టి దానికోసం ఆయన ప్రయాసపడింది. ఆ దోషం ఏదంటే నా మీదకొత్తది. నువ్వు వెళ్ళరా అంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని చిత్తమును ఎరిగినదై. దేవుని చిత్తాన్ని ఎరిగింది కదా! దాన్ని నెరవేర్చిందండి. తప్పు పట్టకూడదు అక్కడ. ముందుగానే దేవుడు చెప్పాడు. కడుపులో ఉండంగానే ఎవరు ఎలా ఉంటారో చెప్పేశాడు దేవుడు. అలాంటిది మనసులో పెట్టి ఉంది. ఆ సమయం వచ్చేపటికి అది ఎవరి మీదకి వాగ్దానం వెళ్ళాలో వారి మీదకి వెళ్ళటం కోసం. ఆ దేవుని ఎవరి మీదకి వెళ్ళాలో వారి మీదకి వెళ్ళటం కోసం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ తల్లి పూనుకుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అనుకుంటాం మనం. అవే జరిగిపోతాయి, అవే దేవుడు వాగ్దానం నెరవేరిపోతే జరిగిపోతాయి అనుకుంటాం. ఒక్కొక్కసారి మనం కూడా కొన్ని విషయాల్లో తెగించాల్సి వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అమ్మగారు అర్థమైందా? కొన్ని విషయాల్లో తెగించాల్సి వస్తుంది. దేవుడు వాగ్దానం ఇచ్చారు కదా, స్థలం ఇచ్చేస్తారు కదా, చేసేస్తాం కదా అనుకోకూడదు. మనం కూడా కొన్ని తెగించాలి. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించిన వారు, పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యంలోనూ సఫలమగువారు. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. చూడండి, దేవుని విషయమైన జ్ఞానమందు దినదినము కూడా అభివృద్ధి చెందుతూనే ఉండాలి. లోతు అనుభవంలో తీసుకుని వెళ్తుంటాడు. లోతు అనుభవం ప్రతి దినము కూడా లోతులోకే వెళ్ళాలి. భక్తి చేసుకుందా ఇంకా భక్తి, ఇంకా ఇంకా లోతులోకి, ఇంకా లోతులోకి, ఇంకా లోతులోకి, ప్రతి విషయంలో లోతు అనుభవంలోకి వెళ్ళాలి. దేవుని విషయమై సంపూర్ణ జ్ఞానమును పూర్ణముగా గ్రహించిన వారు ప్రతి సత్కార్యములను, ప్రతి సత్కార్యం చేసే సత్క్రియలు, ప్రతి సత్కార్యములను సఫలములగుచు. దేవుని విషయమైన జ్ఞానము అభివృద్ధి పొందుచు. అన్ని విషయములలో ప్రభువుని సంతోష పెట్టినట్లు, ప్రభువుకు తగినట్లుగా ప్రభువుని అన్ని విషయాలు కూడా ప్రభువుని సంతోషపరుస్తూ ప్రభువుకు తగినట్లుగా నీవు నడుచుకోవాలి. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన యొక్క మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడలోనని. చూడండి, ఇవన్నీ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు తేజోవాసులైన పరిశుద్ధుల శ్వాసములో పాలివార మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రి. ఒక నిమిషం చూడండి, అన్నీ ఉన్నా సరే తేజోవాసులైన పరిశుద్ధుల శ్వాసములో పాలివారముగా ఉండాలి. పరిశుద్ధులైన తేజోవాసుల శ్వాసములో పాలివారమై ఉండాలి. అంటే నీకంటే ముందున్న పరిశుద్ధుల యొక్క అవసరంలో తీర్చబడుతూ ఉండాలి. పరిశుద్ధుల సహాయం చేస్తూ ఉండాలి. పరిశుద్ధమైన వాళ్ళు చేస్తున్న పనుల్లో నీవు కూడా పాలుపంపులు పొందుతూ ఉండాలి. అన్ని విషయాలు పరిశుద్ధుల్ని ఆతిథ్యం ఇస్తూ ఉండాలి. పరిశుద్ధులు చేర్చుకుంటూ ఉండాలి. అలా చేర్చుకున్నప్పుడు మాత్రమే పరిశుద్ధుల యొక్క శ్వాసములో పాలివారు, అంటే వాళ్ళలో కూడా ఆస్తిలో నీకు కూడా వాట పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరో పరిశుద్ధులు అంటే సేవకులే తీసుకో. సేవకుడు ఉన్నాడు. ఇప్పుడు సేవకుడు ఉన్నాడు. సేవకుడు యొక్క అవసరతలో, సేవకుడు అక్కరతలో అన్నిట్లో నువ్వు పాలు పంపులు పొందుతున్నావు అనుకో. ఆ అవసరాలు తీర్చే విషయంలోను, ఆ విషయంలో సహాయం చేసే విషయంలోను, ఆదుకునే విషయంలోను, మాట విషయంలోను, పని విషయంలోను అన్నిట్లో ఉన్నావు అనుకో. ఇప్పుడు ఈ సేవకుడు ఏంటి? దేవుని యొక్క ప్రతినిధి కాబట్టి ఈయన ఒక పరిశుద్ధుడు కాకోకుండా పరిశుద్ధుడు కాని వాడి దగ్గరికి నువ్వు వెళ్ళి నీ రూపాయి ఇచ్చినా అది వ్యర్థమే, దానివల్ల ఉపయోగం లేదు. కానీ ఈ పరిశుద్ధుల యొక్క అవసరతలో అక్రతలో నువ్వు ఉన్నావు అనుకో. ఇప్పుడు పరిశుద్ధులు ఏం సంపాదించుకుంటాడు? శ్వాసను సంపాదించుకుంటారు, కొంత ఆస్తిని సంపాదించుకుంటారు. దేవుని సన్నిధిలో పరలోకంలో కొంత ఆస్తిని సంపాదించుకుంటారు. ఇప్పుడు ఈ ఆస్తిలో నీవు కూడా వాటాకి రావాలి, నీకు కూడా వాటా రావాలి.
అది పరిశుద్ధుల యొక్క స్వాస్యం. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఈ పరిశుద్ధుల యొక్క స్వాస్యము లేకుండా నీవు ప్రభు సన్నిధికి చేరుకోవడం కష్టమే. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చదవము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి, అంటే అపవాది శర నుంచి మనల్ని విడిపించి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. అంటే మనము ఎవరి యొక్క రాజ్యంలో ఉండేవారమో, ఎవరి యొక్క రాజ్య వారసులమో, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్య వారసులం మనం. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. 1-2 సార్లు ఈ కొలసీ పత్రికలో ఈ మొదటి అధ్యాయంలో ఈ 12వ వచనం బాగా చదువుకోండి. 14 వరకు, 1 నుంచి 14 మొదటి అధ్యాయంలో 12వ వచనం నుంచి 14వ వచనం వరకు బాగా చదువుకోండి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. రోమా పత్రిక 5వ అధ్యాయం వద్దులని నేను చెప్తా. ఇప్పుడు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేసినని ఎరిగి శ్రమల యందు అతిశయపడదము అన్నాడు. ఏం చేయాలి? శ్రమ యందు అతిశయపడ. ఏంటి? శ్రమ వచ్చిందా, ఆ శ్రమను ఓర్చుకోవాలి. ఓర్పు ఉందా, పరీక్ష. ఎందుకంటే ఓర్చుకుంటున్నావా లేదా అని పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష నిరీక్షణ. పరీక్షలో పాస్ అయ్యమా లేదా నిరీక్షణ. ఆ నిరీక్షణ కలగజేయునని శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. శ్రమ పొందుట మహాభాగ్యం అని ఎంచుకోవాలి. ఎవరిలాగా? స్టెఫెనులాగా. దేవునికి మహిమ కలుగుగా. ఆ కాలంలోనే ప్రథమ సంఘమైన అపోస్తుల సంఘములు, ప్రథమ సంఘములోనే అప్పుడే శ్రమ పొందిన వాడు ధన్యత అని ఎంచుకున్నారు. ఆ కాలంలోనే వారికి ఏదైనా శ్రమ వచ్చిందా, శోధన వచ్చిందా, బాధ వచ్చిందా, కష్టం వచ్చిందా, అది మాకు ధన్యత అని ఎంచుకున్నారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. టైం ఎంత అయిందమ్మా? కాలేదా? దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. సరే, 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ధ్యానించుకున్నా. చూడండి, ఈ రోజున ఎలా ఉన్నారు అంటే జనులు హిత బోధను సహించలేకపోతున్నారు. దురద చెవులు కలగవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారు. నిజమే. మరి ఇప్పుడు ఈ బాధ చెప్పానే, ఇప్పటి వరకు నేను చెప్పిన బాధ ఉంది. ఈ బాధ మీకు ఏమనిపించింది? దేవునికి మహిమ కలుగును కాదు. ఇలాంటి బోధ ఎవరు వింటారండి? ఎవరు వింటారు? హితబోధ అంటారు దీన్ని. సత్యబోధ. హితబోధ, సత్యబోధ. ఈ బోధ విన్న వాళ్ళకి వినలేక జనులు ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే వారికి తగినట్టు వారిని ఎంచుకుంటున్నారు. వారికి తగినట్టుగా వారు ఎంచుకున్న జనులు హితబోధను సహించలేక ఈ బోధ ఏం చేస్తుంది? సహించలేకపోతున్నారు. సహించలేక వారు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను ఎంచుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగుగా. తమ స్వకీయ దురాశలకు, సొంత దురాశల కోసం వాళ్ళకు అనుకూలమైన బోధకులను వారు ఏర్పరచుకుంటున్నారు. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. వారిని పోగు చేసుకుని సత్యమునకు సెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. సత్యమైన వాక్యానికి తావివ్వరు, స్థలం ఇవ్వరు. ఒక కల్పనా కథలతో, అంటే ఉన్నవి కల్పించి చెప్పేవి. కల్పనా కథలు అంటే కల్పించి చెప్పే వాటికి ఎట్లా ఉంటుంది? చక్క ఇనసొంపుగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు చెప్తే బాధగా ఉంటుంది. అయ్యే కల్పించి చెప్పేవనుకో చక్క ఇనసొంపుగా ఉంటుంది. ఆ అమ్మాయి ఎలాగా, ఈ అమ్మాయి ఎలాగా,
అది ఆడుతూ తిరిగింది, ఈడుతూ తిరిగింది, ఇలాంటివన్నీ సంఘాలు వచ్చినాయి అనుకోండి, అవన్నీ ఎలా ఉంటాయి? ఇనసొంపుగా ఉంటాయి. ఏయ్! నీవు నీ పద్ధతి మార్చుకుంటావా? దేవుడి యొక్క ఉగ్రత నీ మీద కుమ్మరించబడుతుంది, సరి చేసుకోబడతావా అని అడిగితే ఎలా ఉంటది? సత్యమైన బాధ ఏముంటుందండి? ఆ వ్యక్తి నువ్వే, ఈ తప్పు చేసింది నువ్వే అని ఏలెత్తి చూపిస్తారు. సరి చేసుకోవాలి, అది సత్యమైన బోధ. అది కాకుండా ఇనసొంపుగా కథలు కలిపించి అట్టాగంటమ్మ పలానా చోట అట్టాగంటమ్మ అని చెప్తే ఎలా ఉంటాయి? ఇనసొంపుగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కల్పన కథల కాలం వచ్చును. అయితే నీవు అన్ని విషయముల్లోనూ మితంగా ఉండు. చూడు, అన్ని విషయాల్లో కూడా మితంగా ఉండాలి. అన్ని విషయాలంటే మాట్లాడే విషయమే కానీ, తినే విషయమే కానీ, అన్ని విషయాలు కూడా మితంగానే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెరజమ్మ గారు భోజనం పెట్టేసింది కానీ కడుపు నిండా తిండితేట ఏమండి? అంతేనా? తినకూడదు. అక్కడ వాక్యం చెప్తుంది ఏమని? మితంగానే తినాలి. పెడుతున్నారు కదా అని చెప్పి తినేయకూడదు. దేవునికి మహిమ కలుగు. అన్ని విషయముల్లోనూ మిత్తముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిజం పిల్లారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో కూడా మిత్తముగానే ఉండాలి. మిత్తముగా ఉండమని. అన్ని విషయాల్లో నువ్వు మితంగా ఉండు. శ్రమపడుము. శ్రమపడు, సువార్తకుని పని చేయి, నీ పరిచర్యను సంపూర్ణంగా చదివించాలి. నువ్వు చేసే పని ఎలా ఉండాలి? సంపూర్ణంగా ఉండాలి. అసంపూర్ణంగా ఎక్కడ రాకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పోయబడుతున్నా. అంటే ప్రాణార్పణంగా పోయబడుతున్నా అంటే ఇప్పుడు నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్లు తీసుకొని ఇలా పోసేసిన తర్వాత, కింద పోసిన తర్వాత ఆ నీళ్ళు తిరిగి ఎత్తగలమా? ఎత్తలేం. అంటే తాను ప్రాణార్పంగా కుమ్మరించేశాడు దేవుని సన్నిధిలో. ఇప్పుడే నేను ప్రాణార్పంగా పోయబడుచున్నాను. నేను వెళ్ళిపోయే కాలం దగ్గర పడిపోయింది. నేను మంచి పోరాటము పోరాడుతున్నాను. నా పరుగు నేను కడముట్టించుకుని నా విశ్వాసాన్ని నేను వక్రించాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు? నా విశ్వాసం నేను కాపాడుకుంటుని, నేను మంచి పోరాటం పోరాడా, నా పరుగు తుదముట్టించా. దేవుడు నా ముందు ఉంచిన గోల్, ఆ గోల్కి నేను చేరుకున్నాను. నా పరుగు నేను తుదముట్టించా. నేను ఇప్పటి వరకు పోరాడినంత మంచి పోరాటమే పోరాడా. నా విశ్వాసం నేను కాపాడుకున్నా. విశ్వాసాన్ని కాపాడుకున్నాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు మహానుభావుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఎదుర్కొన్నా ఆ విశ్వాసం నుంచి ఎక్కడ కూడా వైదొలిగిపోవాలి, తప్పిపోలా. అందుకే అన్నాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఎదురు చూస్తుంది. హల్లెలూయా. ఒక సేవకుడికి అంతకు మించి కావాల్సింది ఏముంది? ఒక సేవకుడికి అంత మించి కావాల్సింది ఏముంది? నీతి కిరీటం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలండి. అప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. రెండవ అధ్యాయం 9వ వచనమమ్మా. ప్రకటన గ్రంథం. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. అయినను చూడండి, శ్రమను దరిద్రతను దేవుడు తెలుసు అంట. శ్రమ, దరిద్రత. దరిద్రత అంటే పేదరికం. నీ శ్రమ, నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఎంత శ్రమ పడుతున్నావో తెలుసు. నీ పేదరికం ఎంత ఉందో నాకు తెలుసు. అయినను నీవు ధనవంతుడవే. చూసారా, నువ్వు శ్రమలో పడుతున్నావు, దరిద్రుడిగా ఉన్నావు, ఏమీ లేని దిక్కులేని వాడు ఉన్నావు, అయినా నువ్వు ధనవంతుడిగా అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ తెలిసి ఇది దరిద్రుడే తెలుసు, ఇతను శ్రమలో ఉన్నాడని తెలుసు, కానీ ఎలా చెప్తున్నాడు దేవుడు? నువ్వు ధనవంతుడివే అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ధనము దేవుని దగ్గర కూర్చుకోవాలి. మన లోకానుసారంగా ధనం కూర్చుంటే తింటామని గ్యారంటీ లేదు, ఉంటామని గ్యారంటీ లేదు.
కానీ దేవుని దగ్గర ధనం కూర్చుకోవాలి. ఈ లోకంలో నువ్వు పేదరికం అనిపించినా పరలోకంలో వెళితే నువ్వు ధనవంతుడు అయిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ నీవు కోటాను కోట్ల సంవత్సరాలు దేవునితో కలిసి జీవించబోతున్నావు. అక్కడ నీవు సమకూర్చిన ధనాన్ని బట్టి దేవునికి దగ్గరగా ఉంటావు. ఎక్కడో గుంపులో గోవిందన్నట్టు, ఎక్కడో మూల కూర్చున్నట్టు, ఇక్కడ మూల కూర్చుని అక్కడ మూల కూర్చుంటే ఉపయోగం ఉంది? ఏముందా? దేవుని సన్నిధిలో దేవుని పక్కన కూర్చోవద్దా? కూర్చోవద్దా? మరి కూర్చోవాలంటే ఏం చేయాలి? నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఇహలోక దానాన్ని విడిచిపెట్టి పరలోక దానాన్ని సమకూర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ! నీ క్రియలను నేను చెప్తాను. నీ క్రియలు, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరీక్షను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియ కన్నా నీ కడపటి క్రియ మరీ ఎక్కువైనని నేను ఎరుగుదును. ఆ! ఆ! నీ క్రియను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువ. హల్లెలూయా. మొదటి క్రియ నువ్వు ప్రారంభంలో ఉన్న క్రియ కాదు, నీ ఆఖరి క్రియ మరీ ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన ఎదుర్కోవడానికి ఆయన నువ్వు సిద్ధపడిపోయి నిన్ను సిద్ధం చేసుకోవాలి. నీ క్రియలు ఇంకా ఇంకా ఎక్కువ అవుతూ ఉండాలి, తగ్గకూడదు. నీ భక్తిలోనా, విశ్వాసంలోనా, నిరీక్షలోనా, దేంట్లో చూసినా నువ్వు ఇంకా ఇంకా వృద్ధి చెందుతూనే ఉండాలి. ఏ విషయంలో తగ్గిపోకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, మీకు నేను కొన్ని విషయాలు చెప్పాను. ఒకటి విశ్వాసం గురించి చెప్పాను. రెండోది విశ్వాస లోపం గురించి చెప్పాను. మూడోది ఓర్పు గురించి చెప్పాను. నాలుగోది దేని గురించి చెప్పాను? చెప్పాలి. సహనం గురించి చెప్పాను. 4 విషయాలు మీ ముందు ఉంచాను. దేవునికి మహిమ కలుగును గాక. 4 విషయాలు ఈ రోజున ప్రభువు నీ ముందు ఉంచాడు. మరి నీ విశ్వాసం ఎలా ఉంది? నీ నీ ఓర్పు ఎంత ఉంది? నీ సహనం ఎంత ఉంది? దేవునికి మహిమ కలుగును గాక. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఇవన్నీ చూడబోతున్నాడు. ఆయన నీకు తీర్పు తెచ్చబోతున్నాడు. ఆ తీర్పులో నువ్వు నిలబడగలగాలి. నువ్వు వాటిని తట్టుకుని నిలబడగలగాలి. శ్రమలని తట్టుకుని నిలబడి నీవు ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడు రాజు వలె వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. మరి ప్రియులారా, మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు. మరి ఈ సర్వోన్నతుని మనోహర ఉపవాస పండుగలలో ఈ రెండవ దినం మొదటి ఆరాధన అంటే 3 ఆరాధనలు కంప్లీట్ అయ్యాయి. సాయంకాలం 4వ ఆరాధన జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా పాలు పంపులు పొందండి లైవ్లో. అట్లాగే అనేకులకు తెలియచేయండి. ప్రభు మీ జీవితంలో కూడా అనేక కార్యములు జరిపించబోతున్నాడు. మీరు కూడా సాక్షులుగా ఉండండి. మీ సాక్ష్యాలు మాకు పంపించండి. మీ అందరికీ మా ప్రేమపూర్వక వందనాలు.